హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో షిరిడీకి బడ్జెట్‌లో ఎలా ట్రావెల్ చేయాలి అనేది చూద్దాము. ట్రైన్స్‌లో వెళ్ళొస్తే ఎంత బడ్జెట్‌లో వెళ్లి రావచ్చనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ మీకు ఇంకా బడ్జెట్ ఓకే అనుకుంటే బసెస్ కానీ అండ్ ఫ్లైట్స్‌లో కానీ వెళ్లి రావచ్చు మీరు. సో, మీ బడ్జెట్‌ని బట్టి దాన్ని ప్లాన్ చేసుకోండి. సో, సికింద్రాబాద్ నుంచయితే వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అట్లా ట్రైన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అలాగే మీకు నియర్ బై ఉన్న మెయిన్ జంక్షన్స్ ఉంటాయి కదా! సో, ఆ జంక్షన్స్ నుంచి కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే షిరిడీకి వెళ్ళే ట్రైన్స్ వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అట్లా ఉంటాయన్నమాట మెయిన్ జంక్షన్స్ నుంచి. మనకి సికింద్రాబాద్ నుంచి నైట్ 9:30కి అయితే నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ ఒకటుంది. సో, మేమైతే దానికి ట్రావెల్ చేస్తున్నాము. నాగర్సోల్ వెళ్ళి అక్కడి నుంచి షిరిడీ వెళ్ళలేమనుకున్న వాళ్ళకి డైరెక్ట్‌గా షిరిడీ ట్రైన్స్ కూడా ఉంటాయి. అవైలబుల్‌గా చూసుకొని మీరైతే బుక్ చేసుకోండి. సో, డైరెక్ట్ షిరిడీ కంటే కూడా నాగర్సోల్ వెళ్తే ఏంటంటే టైమ్ సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ నాగర్సోల్ ట్రైన్‌కేంటంటే కొంచెం ఎక్కువ ట్రైన్ అవైలబిలిటీ అనేది ఉంటుందనమాట. కంపేర్ టు షిరిడీ ట్రైన్ నాగర్సోల్‌కైతే కొంచెం ఎక్కువ ట్రైన్స్ అయితే ఉంటాయి. సో, ఇక్కడైతే మనకి నాగర్సోల్ ట్రావెల్ చేయడానికి సికింద్రాబాద్ నుంచి పర్ పర్సన్ స్లీపర్‌లో వెళ్తే మాత్రం 400 అరౌండ్ 400 అలా ఉంటుందనమాట. సో, అదే మీరు ఏసీ గాని బుక్ చేసుకుంటే 900 అలా ఉంటుంది పర్ పర్సన్‌కి. సో, ఇక్కడ స్లీపర్‌కి, ఏసీకి కంపారిజన్ చూసుకుంటే కొంచెం కాస్ట్ డబులే ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్లీపర్‌లో వెళ్తే ఏంటంటే మార్నింగ్ టైమ్స్‌లో లోకల్ వాళ్ళు కూడా ఎక్కుతారు. సో, మన సీటింగ్‌లో మనం అంత రిలాక్సింగ్‌గా కూర్చోలేము. అదే ఏసీ అయితే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రశాంతంగా వెళ్ళొచ్చనమాట. సో, దాన్ని బట్టి మీరైతే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం నైట్ డిన్నర్ చేసి ఎక్కితే ఏందంటే నెక్స్ట్ డే 12:30కి అలా అవుతుంది కాబట్టి మీరు ఏదన్నా నెక్స్ట్ డేకి బ్రేక్‌ఫాస్ట్ కూడా ట్రైన్‌లో తినేటట్టు తీసుకొని వెళ్తే బెటరు. ఎందుకంటే ఆ ట్రైన్‌లో తినే కంటే కూడా సో, మన ఇంటి దగ్గర హోమ్‌మేడ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తే ఆ డేకి అనేది సరిపోతుంది. సో, ఇక్కడైతే మనం అరౌండ్ నాగర్సోల్ రీచ్ అయ్యే వరకి ఆఫ్టర్‌నూన్ అవుతుంది. సో, ఇక్కడేంటంటే మనం దిగిన దగ్గర నుంచి షిరిడీ వెళ్ళడానికి చాలా అంటే చాలా టాక్సీస్ అవైలబుల్‌గా ఉంటాయి. చాలామంది మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. సో, మీరైతే వాళ్ళతోటి బార్గెయిన్ చేయొచ్చు. వాళ్ళు 200 పర్ పర్సన్ 200, 250 అంటూ ఉంటారు గానీ, మీరు బార్గెయిన్ చేసి 160, 170, 150కి కూడా మాట్లాడుకోవచ్చు. సో, దాన్ని బట్టి మీరైతే బార్గెయిన్ చేసుకోండి. పర్ పర్సన్‌కైతే 150 నుంచి 200 లోపు అలా చార్జ్ చేస్తారు వాళ్ళు. సో, ఇంకా మనం ఫ్రైడే నైట్ ట్రైన్ ఎక్కాం కాబట్టి సాటర్డే ఆఫ్టర్‌నూన్ కల్లా అలా రీచ్ అవుతామనమాట నాగర్సోల్‌కి. 11:30 వరకి మనం నాగర్సోల్ రీచ్ అయిపోతాము. అండ్ నాగర్సోల్ నుంచి షిరిడీ వెళ్ళడానికి మనకొక 2 అవర్స్ టైమ్ అయితే పడుతుందనమాట. సో, ఇంకా మన బడ్జెట్‌లో ట్రైన్ టికెట్స్ తర్వాత ఇక్కడే అనమాట. సో, మనం రూ. 180, రూ. 200 పర్ పర్సన్ పెట్టుకుంటే జస్ట్ ఇది వాళ్ళు వెళ్ళి డ్రాప్ చేయడానికే. మళ్ళీ రిటర్న్‌కి అక్కడ నుంచి మాట్లాడుకొని వచ్చేటప్పుడు మళ్ళీ ఒక 150, రూ. 200 అయితే మళ్ళీ మనకి నాగర్సోల్‌కి అవుతాయి. సో, అందుకే నేను బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేశాననమాట. బ్రేక్‌ఫాస్ట్ అనేది ట్రైన్‌లోనే మనం మన ఓన్‌గా తెచ్చుకున్నది తినేస్తే ఏంటంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ వరకి మనం రీచ్ అవుతాం కాబట్టి సో, అక్కడ లంచ్ అనేది మనం చేసేయొచ్చు. సో, ఇంక అక్కడ మనం వ్యాన్ మాట్లాడుకున్నప్పుడే సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ అంటే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడైతే డ్రాప్ చేస్తారు. సో, ఇక్కడ నుంచి మనమైతే లోపలికి వెళ్ళిపోయి రూమ్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవచ్చు ఏంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ముందే రూమ్స్ అనేవి బుక్ చేసుకోవాలి అనుకుంటే సాయి ఆశ్రమ్ భక్తి నివాస్ వాళ్ళది వెబ్‌సైట్ అయితే ఉంటుంది మనకి. సో, ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్తే ఫుల్ డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట. మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని. అండ్ ఇంకా మనకి వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే రూమ్స్‌లో ఎంతమంది స్టే చేస్తారు, ఎవరెవరు ఉంటున్నారు, వాళ్ళ నేమ్స్ అలాగే వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్స్ కూడా అడుగుతుంది. సో, అవన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మనకొకటి బుకింగ్ కన్ఫర్మేషన్ వస్తుంది కదా! సో, దాన్నైతే జిరాక్స్ తీసి పెట్టుకోండి. సో, ఆ జిరాక్స్‌తో పాటు ఎవరి నేమ్‌తో అయితే రూమ్ బుక్ అయ్యి ఉందో సో, వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా మస్ట్ అండ్ షుడ్ అడుగుతారు. అండ్ ఒక్కొక్కసారి రూమ్‌లో స్టే చేస్తున్న అందరి ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు కూడా అడుగుతారు. సో, అందరివి ఆధార్ కార్డ్ జిరాక్స్‌తో పాటు ఆ బుక్ చేసుకున్నది రూమ్ డీటెయిల్స్‌ది ఉంటుంది కదా! దాని జిరాక్స్ కూడా తీసుకొని మనం ఇక్కడ ఎంట్రన్స్‌లోనే మనకి బిల్డింగ్ ఉంటుందన్నమాట రిసెప్షన్‌ది. రూమ్స్ బుకింగ్ చేసే రిసెప్షన్ లాగా. సో, అక్కడికి వెళ్లి చూపించాలి. ఒక్కోసారి అయితే వాళ్ళ పర్సన్స్ కూడా ఫేస్ చూడాలి అంటారు. అండ్ ఒక్కొక్కసారి అయితే డైరెక్ట్‌గా మనం బుకింగ్ చేసుకున్న వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ అట్లాగే మనం ఏదైతే ఆన్‌లైన్‌లో తీసుకున్నామో ఆ బుకింగ్ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది. ఇదే సేమ్ ప్రాసెస్ ఇన్ కేస్ మీకు ఆన్‌లైన్‌లో అలా బుక్ చేసుకోవడం తెలియకపోతే నేను ఏదైతే చెప్పానో ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు తీసుకొని డైరెక్ట్‌గా ఇక్కడికొస్తే వాళ్ళు అక్కడ ఏంటంటే రూమ్స్ అవైలబిలిటీని బట్టి మనకైతే రూమ్స్ అలొకేట్ చేస్తారనమాట. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసి మనం రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. సో, వన్స్ మన చెకింగ్ ఆ జిరాక్స్‌లు అవన్నీ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక కౌంటర్‌కి పంపిస్తారు. సో, ఈ కౌంటర్‌లో ఏంటంటే వాళ్ళు ఏ బ్లాక్‌లో అవైలబిలిటీ ఉందనేది స్లిప్ అనేది ఇచ్చి మనకి పంపిస్తారు. సో, ఇలా ఉంటుంది ఆ స్లిప్ అనేది. సో, ఆ బ్లాక్ చూసుకుంటూ మనం వెళ్ళిపోతే సరిపోతుంది. సో, బ్లాక్స్ కూడా ఈజీగా అర్థమవుతుందనమాట మనకి. ఎక్కడెక్కడ ఏమేం బ్లాక్స్ ఉన్నాయి ఈజీగా అక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. సో, మనకి రూమ్స్ అయితే నాన్ ఏసీకొచ్చేసి రూ. 250, రూ. 270 అలా ఉంటుంది. ఏసీ వచ్చేసి 550-600 రూపీస్ అలా ఉంటుందనమాట. అండ్ రూమ్స్ మాత్రం నాన్ ఏసీకి, ఏసీకి పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. ఏసీలో ఏసీ ఉంటుంది అంతే. నాన్ ఏసీలో జస్ట్ ఫ్యాన్ ఉంటుంది. సో, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుందనమాట రూమ్స్.
అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బావుంటాయి. ఇక్కడ ఈ బ్లాక్స్ వైస్‌గా ఇస్తారనమాట. సో, వాటికి ఆపోజిట్ కిందయితే గార్డెన్ ఏరియా ఉంటుంది. అండ్ అలాగే కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. అండ్ అలాగే మనకి జిమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మార్నింగ్ టైమ్స్‌లో ఎవరైనా ఎర్లీ మార్నింగ్ లేచి అలా జిమ్ చేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా బావుంటుందనమాట. సో, ఇలాంటివి చాలా బ్లాక్స్ ఉంటాయి. ఏబీసీడీ, ఈఎఫ్‌జీ అట్లా చాలా బ్లాక్స్ ఉంటాయనమాట. మాకైతే ఈ బ్లాక్ ఇచ్చారు. సో, మనం డైరెక్ట్‌గా బ్లాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కింద ఆల్రెడీ మళ్ళీ చెకింగ్ సెక్యూరిటీ ఉంటారు. సో, వాళ్ళకి మనకిచ్చిన స్లిప్ అది చూపించి ఏ టైంకి మనం ఎంటర్ అయ్యాం, ఏంటి అనేది అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని, సో, మన రూమ్స్ దగ్గరికైతే వెళ్ళాలి. అండ్ ఎవ్రీ ఫ్లోర్‌కి మళ్ళీ ఇంకొకళ్ళు ఉంటారు మానిటర్ చేసేవాళ్ళు. సో, ఆ ఫ్లోర్ మానిటర్ దగ్గరికి వెళ్ళి మనం మనకిచ్చిన స్లిప్ అనేది చూపిస్తే ఏందంటే, వాళ్ళక్కడ మనకి కీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ స్లిప్ చూపించి ఎవరి నేమ్‌తో అయితే రూమ్ బుక్ అయిందో ఆ పర్సన్ ఉంటే సరిపోతుంది. అండ్ చలో పదండి ఇప్పుడైతే రూమ్ టూర్ చూపిస్తాను. మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు 250 రూపీస్‌కి ఇంత పెద్ద రూమా అని. సో, ఇక్కడైతే ఎంటర్ అయిన వెంటనే మనకిక్కడ వాష్ బేసిన్ ఉంటుంది. అండ్ అలాగే బాతింగ్‌కి సెపరేట్‌గా అండ్ అలాగే వాషింగ్‌కి సెపరేట్‌గా ఉంటుంది. ఎంత క్లీన్‌నెస్ మెయింటైన్ చేస్తారంటే అంత క్లీన్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకు 3 కాట్స్ ఉంటాయన్నమాట. సరిపోతుంది ఒక 4, 5 మెంబర్స్ వచ్చినా సరిపోతుంది మనకది. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ చూసుకుంటే 24/7 అయితే హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ అలా ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్తే మనకి ఎగ్జిట్ గేట్ దగ్గరనే నాసిక్ అని, జ్యోతిర్లింగాలని, ఇంకా శనిసింగనాపూర్ అని చాలామంది అరుస్తూ ఉంటారనమాట. సో, మనం అంత కొత్తగా భయపడాల్సిన అవసరం ఏముండదు. సో, మనం వాళ్ళతోటి బార్గెయిన్ చేసి మనకు ఎక్కడ కావాలంటే అక్కడ మాట్లాడుకోవచ్చు. సో, ఇక్కడ మెయిన్ థింగ్ ఏందంటే బార్గెనింగ్ అనమాట. సో, ఇక్కడైతే శనిసింగనాపూర్ అయితే వెళ్ళడానికి చూస్తున్నాము. సో, శనిసింగనాపూర్‌కైతే షిరిడీ నుంచి వాళ్ళు పర్ పర్సన్‌కి 150 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. సో, వాళ్ళే శనిసింగనాపూర్ తీసుకొని వెళ్ళి మనకి అప్ అండ్ డౌన్ అనమాట. సో, తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొనొచ్చి మనం ఏదైతే భక్తి నివాస్ దగ్గరికి మాట్లాడుకున్నామో అక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తారు. సో, అప్ అండ్ డౌన్‌కి కలిపి వాళ్ళు 150 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు మన దగ్గర. సో, ఇంక ఈ శనిసింగనాపూర్‌లో ఏంటంటే మనకి ఆయిల్స్ దగ్గర వాటి దగ్గర కొంచెం మోసం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ చెప్తూ ఉంటారు వాళ్ళు. సో, మనం ఎంత ఆయిల్ అవి తీసుకున్నా గానీ డైరెక్ట్‌గా దేవుడి మీద అయితే వెయ్యనివ్వరు. అక్కడ బాక్సెస్ లాగా పెడతారనమాట. వాటిలో పెట్టేసి వెళ్ళిపోవాలి మనం. ఇన్ కేస్ మీరు దేవుడి పైన డైరెక్ట్‌గా ఆయిల్ అలా వెయ్యాలి అనుకుంటే మళ్ళీ దానికి సెపరేట్‌గా క్యూ ఉంటుంది. సో, అక్కడ టోకెన్ గాని, ఆ టికెట్ గాని తీసుకొని మనం ఆ దేవుడి దగ్గరికైతే డైరెక్ట్‌గా వెళ్ళొచ్చనమాట. సో, ఇంకా మన దర్శనం అవన్నీ తిరిగి చూడటానికి ఒక 1 అవర్ అయితే అలా పడుతుంది. సో, 1 అవర్ తర్వాత మళ్ళీ మనం ఏదైతే వ్యాన్ మాట్లాడుకొని వచ్చామో అక్కడ పార్కింగ్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. కొంచెం లేట్ అయినా వాళ్ళు వెయిట్ చేస్తారు, ఏమనరు. అండ్ మనం షిరిడీ నుంచి శనిసింగనాపూర్ రావడానికైతే ఒక 2 అవర్స్ టైం అయితే పడుతుంది. సో, షిరిడీ నుంచి శనిసింగనాపూర్‌కి 2 అవర్స్ టైమ్ అండ్ ఇక్కడ మనకు ఒక 1 అవర్ దర్శనానికి టైము. టోటల్ 3 అవర్స్ పడుతుందనమాట. అండ్ అలాగే మళ్ళీ రిటర్న్ ఒక 2 అవర్స్ జర్నీ ఉంటుంది కాబట్టి, సో, టోటల్‌గా 5 అవర్స్ అయితే ఇక్కడ పోతుంది. మనకి షిరిడీ లో ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయితే మళ్ళీ రిటర్న్ మళ్ళీ షిరిడీ వెళ్ళే వరకి నైట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 7:30, 8 అలా అవుతుందనమాట మనకి. సో, ఇంకా 1 డే అనేది శనిసింగనాపూర్‌కి సరిపోతుంది మనకి. అంటే మనం ఆఫ్టర్‌నూన్ ట్రైన్ దిగాం కాబట్టి ఆఫ్టర్‌నూన్ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి శనిసింగనాపూర్ చూసుకొని నైట్ అవుతుంది కాబట్టి డిన్నర్ టైంకి మనం షిరిడీ అలా రీచ్ అయిపోతాము. సో, ఇంకా మనం షిరిడీలో ఎక్కడైతే రూమ్స్ స్టే చేసామో భక్తి నివాస్‌లో అక్కడేంటంటే మార్నింగ్ టైమ్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఒక్కొక్క బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి 5 రూపీస్ అలా ఉంటుంది అంతే. అండ్ అలాగే మనకి టీ, కాఫీ, మిల్క్ అలా అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి అక్కడే క్యాంటీన్‌లో. సో, అవి కూడా ఓన్లీ 2 రూపీస్‌కి, 3 రూపీస్‌కి, 4 రూపీస్‌కి మిల్క్ అలా ఉంటుందనమాట. అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్ అండ్ నైట్ డిన్నర్ కూడా అక్కడ ఫ్రీగా పెడతారు భక్తి నివాస్‌లోనే. సో, భక్తి నివాస్‌లోనే కాకుండా బయట వేరేగా కూడా ఉంటాయన్నమాట ఫ్రీగా ఫుడ్ పెట్టేవి. సో, అవి కూడా మీరు వెరిఫికేషన్ చేసుకొని వెళ్లి తిని రావచ్చు. సో, ఫ్రీగా ఫుడ్ పెడతారు. దట్ టూ మహారాష్ట్ర స్టైల్‌లో పెడతారనమాట. ఇన్ కేస్ మీకు తెలుగు ఫుడ్ కావాలి అంటే కొన్ని సత్రాలు కూడా ఈ మధ్యనే పెట్టారనమాట తెలుగు వాళ్ళ కోసం. సో, అక్కడికైనా వెళ్లి మీరు డైరెక్ట్‌గా ఫ్రీగా ఫుడ్ తినేసి రావచ్చు. సో, ఇక్కడైతే బయట హోటల్స్‌లో ఎక్కడ ఫుడ్ అనేది అంత టేస్ట్‌గా అనిపించదు. కంపేర్ టు ఆ ఫ్రీ ఫుడ్. ఆ ఫ్రీ ఫుడ్డే కొంచెం టేస్ట్‌గా ఉందేమో అనిపించిద్దనమాట. అలా ఉంటుంది ఇక్కడ హోటల్స్‌లో ఫుడ్ అనేది. సో, ఈ వీడియోలోనే మీకు ఇడ్లీ, దోస అనేది చూపించాను కదా ఇంతకుముందు. సో, అక్కడైతే మేము వెళ్లి తిన్నాము నిన్న నైట్. టేస్ట్ మాత్రం చాలా బావుంది. అది మాకొకళ్ళు రికమెండ్ చేశారనమాట మా అక్క వాళ్ళు. సో, అక్కడికి వెళ్లి తిన్నాము. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కొంచెం మంచిగా మన తెలుగు ఫుడ్ తినాలనిపిస్తే మాత్రం అక్కడ ట్రై చేయండి. సో, చిన్నారావు హోటల్ అంటే అక్కడ ఆటో వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తారనమాట. టేస్ట్ మాత్రం మన సైడ్ ఉన్నట్టే ఉంటుంది. సో, అది కాకుండా వేరే హోటల్‌లో కూడా ట్రై చేశాము. అస్సలు బాలేదు. అందుకే చెప్తున్నాను కంపారిజన్ చేసి మరి. సో, ఆ హోటల్‌లో మాత్రం ఫుడ్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇన్ కేస్ మీకు ఆ ఫ్రీ ఫుడ్ తినాలేమో ఒక 2 డేస్ ఉంటాము. 2 డేస్ అదే ఏం తింటాం అనుకుంటే మాత్రం ఆ సి చిన్నారావు అనే హోటల్‌ని మాత్రం నేనైతే రికమెండ్ చేస్తాను.
అండ్ ఇంకా మనకైతే మనం రూమ్స్ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడికి టెంపుల్‌కి అయితే ఆటోలో రావచ్చు. అండ్ బై వాక్ కూడా రావచ్చు మీరు. ఆటోలో వస్తే ఏందంటే కొంచెం ఫాస్ట్‌గా వచ్చేస్తాం. బై వాక్ అంటే కొంచెం దూరం ఉంటుంది. సో, ఆటో అయితే మన రూమ్స్ దగ్గర నుంచి 10-15 రూపీస్ అలా చార్జ్ చేస్తారనమాట. సో, ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే ఫ్రీ క్యూ లైన్‌కైతే వెళ్ళిపోండి. ఎందుకంటే ఫ్రీ క్యూ లైన్ కాకపోతే 200 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది మనకక్కడ. సో, 200 రూపీస్ టికెట్‌కి అండ్ ఫ్రీ క్యూ లైన్‌కైతే అంత తేడా అనిపించదు. జస్ట్ 45 మినిట్స్ టు హాఫ్ ఎన్ అవర్ టు 45 మినిట్స్ అట్లా తేడా ఉంటుందంతే. అండ్ మీరు 200 రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్తే అక్కడ కూడా ఆధార్ కార్డ్ జిరాక్స్ చూపించాలి. అది సో, దానికోసమైతే మీరు ఆధార్ కార్డ్స్ తీసుకొని వెళ్ళండి. సో, ఇంక అక్కడ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి మీరు షాపింగ్ ఏమైనా ఉంటే చేసుకుంటే ఆఫ్టర్‌నూన్ అయితే మనకి నాగర్‌సోల్ నుంచి మళ్ళీ ట్రైన్ అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇంక ఇలా చూసుకుంటే మనకి ట్రైన్స్‌కి అప్ అండ్ డౌన్ మీరు నార్మల్ స్లీపర్‌లో ట్రావెల్ చేస్తే ఏంటంటే 1000 బిలోనే అవుతుంది. అండ్ అలాగే షిరిడీ టు నాగర్‌సోల్, నాగర్‌సోల్ టు షిరిడీ అనేది మనకి 400 అవుతుంది. అండ్ అక్కడ శనిసింగనాపూర్ ట్రావెల్ చేయడానికి ఒక 150 అవుతుంది. అండ్ అలాగే రూమ్స్‌కి ఒక 250-270 అవుతుంది. అండ్ అలాగే మీరు దర్శనానికి వెళ్తే మాత్రం ఒక 200 రూపీస్ దర్శనం టికెట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ అనేవి మీకు ఫుడ్ ఎక్స్‌పెన్సెస్ అవి పెట్టుకుంటే సరిపోతుంది. సో, ఓవరాల్‌గా మనం 2500 బడ్జెట్‌లో అయితే షిరిడీ వెళ్లి రావచ్చు. సో, ఓవరాల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.